కానీ ఎలాంటి వారికైతే ఇస్తే బాగుంటుంది అనేది మాట్లాడుకోవాల్సిన వస్తే మీ విశ్లేషణ ఎలా ఉంది? ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎన్నికలకు ముందు ఒక పద్ధతి, అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు ఒక పద్ధతి, లేనప్పుడు ఒక పద్ధతి అనేటువంటిది మనం ముఖ్యంగా కాంగ్రెస్ కానివ్వండి లేదా బీజేపీ ఇటువంటి పార్టీల్లో ప్రధానంగా చూస్తున్నాం. అధికారంలో లేనప్పుడు ఎవరు పార్టీని లీడ్ చేసి అధికారానికి తీసుకురాగలిగినటువంటి సమర్థత, డబ్బు కావచ్చు, నోరు కావచ్చు, లేకపోతే సామాజిక సమీకరణాలని చేయగలిగినటువంటి సామర్థ్యం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని నామినేట్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. నా అభిప్రాయం ప్రకారం అయితే ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో నాయకత్వ ఎన్నిక అనేటువంటిది జరగాలి, పిసిసి అధ్యక్షుడు కానీ లేదా ఇంకోటి కానీ. కానీ అటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ లో ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. నామినేషన్ సంస్కృతి అనేటువంటిది ఇవాళ ఉంది. ఇప్పుడు విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడిగా 2 పదవులను నిర్వహించడం అనేటువంటిది ఆచరణ రీత్యా సాధ్యం కాదు అనేది అందరికీ తెలుస్తుంది. అందుకని ఆ పదవిలో ఎవరో ఒకరిని కూర్చోబెట్టాలి అంటే, గతంలో ఎట్లా ఉండేది అంటే కాంగ్రెస్ లో 2 అధికార కేంద్రాలని కాంగ్రెస్ అధిష్టానం వర్గమే ప్రోత్సహించేది. అది పిసిసి అధ్యక్షుడిగా ఒక కేంద్రం, లేదా ముఖ్యమంత్రిగా ఒక కేంద్రం, లేదా ముఖ్యమంత్రి లేదా కేంద్ర మంత్రి, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి పదవి ద్వారా ఒక అధికార కేంద్రం. ఈ విధంగా అంటే రైవల్ కేంద్రాలను పెట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళ పోటీ పెట్టి, ఒకవేళ నువ్వు కాకపోతే ఇంకొక ఆల్టర్నేటివ్ ఉందనే పద్ధతిలో రాజకీయాలు నడిపింది గతంలో కాంగ్రెస్ పార్టీ. కానీ దానివల్ల జరిగినటువంటి ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ అనేటువంటి గ్రహించిన తర్వాత ముఖ్యమంత్రులను మార్చడం కానీ, లేకపోతే ఆ విధమైనటువంటి అధికార కేంద్రాలని ప్రోత్సహించడం కానీ తగ్గించింది. అక్కడక్కడ కొన్ని సమస్యలు ఇప్పటికీ ఉన్నప్పటికీ అటువంటి ధోరణికి క్రమంగా తగ్గుముఖం పడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల పాటు ఆ ప్రభుత్వానికి ఏమీ డోకా ఉండేటువంటి పరిస్థితులు ఏమీ లేవు. అందువల్ల ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు అంటే ముఖ్యమంత్రిని డామినేట్ చేయగలిగినటువంటి వ్యక్తిని పెడతారని నేనైతే అనుకోవట్లేదు. సపోర్టివ్ గా ఉండేటువంటి వ్యక్తినే ఎంచుకోవడానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తారు. అధిష్టాన వర్గం కూడా అలాంటి పరిస్థితినే తీసుకొస్తారు. అలా కాకపోయేట్లయితే ఈగో సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. రెండోది, సామాజిక సమీకరణాల రీత్యా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి ఒక సామాజిక తరగతికి చెందినటువంటి ముఖ్యుడు. అందువలన పిసిసి అధ్యక్షుడిగా ఎవరు ఉండాలి అంటే మరొక సామాజిక తరగతి, అందులోనూ అంటే ఓట్ల సంఖ్య రీత్యా డబ్బా ఉందా లేదా అనేటువంటి ఒక అంశం అయితే ఆ నాయకుడికి ఓట్ల రీత్యా గణనీయమైనటువంటి సంఖ్యలో ఓట్లు ఉన్నటువంటి సామాజిక తరగతిని ఎంచుకోవడం, ఆ సామాజిక తరగతి నుంచి ఆ నాయకుడిని ఎంచుకోవడం అనేటువంటిది ఒక పద్ధతి. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అలాంటి గణనీయమైనటువంటి ఓటింగ్ ఉన్నటువంటి సామాజిక తరగతుల నుంచి బీసీకి చెందినటువంటి వ్యక్తినే అధిష్టాన వర్గం కానీ లేదా రేవంత్ రెడ్డి గారు కూడా ఎంచుకునేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే రకరకాల కాంబినేషన్స్ చూస్తున్నాం. ఇవాళ బీజేపీలో కేంద్ర మంత్రివర్గంలో ఎవరికి మంత్రి పదవి ఇస్తారు ఏమిటనేటువంటి కూడా చర్చ జరుగుతూ ఉంది. ఆ చర్చ దాన్ని బట్టి కూడా రాష్ట్రంలో పిసిసి అధ్యక్ష పదవి మీద దాని ప్రభావం కూడా ఉంటుందనేది నా అభిప్రాయం. అందుకని కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు చేసే పని ఏమిటంటే, అంటే వాళ్ళ అధికారంలో లేని చోట రాష్ట్ర ప్రభుత్వాల మీద దాడి చేయటమే ప్రధానమైనటువంటి ఇదిగా ఉంటుంది. అందుకని నా ముఖ్యమంత్రితో పాటు పిసిసి అధ్యక్షుడు కూడా బలంగా ఉండి ఆ రాజకీయ దాడి అంటే వ్యక్తిగతమైనటువంటి దాడి కాదు, లేకపోతే భౌతిక దాడి కాదు, రాజకీయమైనటువంటి దాడిని ఎదుర్కోగలిగినటువంటి వాళ్ళు లేదా సామాజిక తరగతి బలంగా రిప్రజెంట్ చేసేటువంటి వాళ్ళని, ఇట్లా అనేకమైనటువంటి అంశాలని పరిగణలోకి తీసుకోవాల్సి వచ్చినప్పుడు అధిష్టాన వర్గం, అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఎవరిని ఎంచుకుంటుంది అనేటువంటిది మనం చూడాలి. అందుకని బీజేపీ కేంద్ర మంత్రులను బట్టి కూడా ఇక్కడ ఉండేటువంటి సామాజిక సమీకరణాలు మారిపోయేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే చూసాం మనం లోక్సభ ఎన్నికల్లో
ఏ పార్టీ ఎవరికి క్యాండిడేట్లుగా ఎవరిని నిర్ణయిస్తుంది అనేంత వరకు, అంటే చివరి వరకు వెయిట్ చేసి కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల్ని నిర్ణయించింది. కొన్ని చోట్ల అది కూడా నష్టదాయకంగా పరిగణించింది అనేది అది వేరే అంశం. అందువలన ఇప్పుడు బీజేపీ అనేటువంటిది ఒక బలమైనటువంటి సవాలు విసురుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి బల సమీకరణలో భాగంగానే పిసిసి అధ్యక్షుడిని ఎంపిక చేస్తారనేది నా అభిప్రాయం.